ముందుకు సాగుతోంది. బీసీ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శకటం వాళ్ళ అనుసరించి విచ్చేస్తోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన ఏం కనబడుతుంది అనుకట్టు పెట్టింది. ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది బీసీ వెల్ఫేర్ శకటం. మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ మరియు యూబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, విదేశీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయవలసిన బీసీ మరియు యూబీసీలకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం, నిర్వహిస్తున్న కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు, స్టడీ సర్కిల్ ద్వారా ఉద్యోగాలకు ఉచిత శిక్షణ, అగ్రోబేస్డ్ యూనిట్స్ వాటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ సంబంధించిన దృశ్యాన్ని మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణం ఉపయోగించుకున్నారు. మహిళతో పాటు బాలబాలికలు డ్రోన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఆవిష్కరించబడుతోంది. రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. మన ప్రతి కదలికను తన కనుసంగంలో తీసుకొస్తోంది ఈ డ్రోన్ వ్యవస్థ. అరాచకుల శక్తుల ఆట కట్టించే పద్ధతమే ఈ డ్రోన్. ఈ రోజు నుంచి మన నిజామాబాద్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన దృశ్యాన్ని అందిస్తున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. మన ప్రభుత్వం అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు మన రక్షణ వ్యవస్థలో మరొక ఆయుధం ఈ డ్రోన్. మనం ఇక్కడ మైదానంలో చూస్తున్నాం. ఈ రోజు ఈ పథకాన్ని ఈ మైదానంలో ఆవిష్కరిస్తూ ఉన్నారు. చక్కటి ప్రతి కదలిక సాంఘిక శక్తుల్ని పట్టుకోవడానికి చక్కటి ఆయుధం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి శకటాన్ని, గృహ నిర్మాణ సంస్థ శకటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి మండలానికి ఒక నమూనా ఇల్లు, ఆ దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరియు మిగతా గ్రామాల్లో మొత్తం ఇల్లు మంజూరు కావించబడిందని తెలియజేస్తూ ముందుకు సాగుతోంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి శకటం. ఇల్లు అనేది ఒక సుందర స్వప్నం. ఆ స్వప్నాన్ని నెరవేరుస్తోంది మన ప్రభుత్వం ఈ పథకం ద్వారా. ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి శకటాన్ని మనం చూస్తున్నాం. ప్రజా పంపిణీ పథకం, మహాలక్ష్మి పథకం, ధాన్యం కొనుగోలు, వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది. జిల్లాలో 3,81,584 ఆహార భద్రతా కార్డులు, 20,910 అంత్యోదయ బియ్యాన్ని అందించడం జరుగుతుంది. వెరసి మొత్తం 4,03,510 ఆహార భద్రతా కార్డులు మన జిల్లాలో అందిస్తూ ఉన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని దుకాణాల 759 దుకాణాల ద్వారా అందించడం జరుగుతోంది. ఆ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి సన్న బియ్యానికి సంబంధించిన సమాచారాన్ని దృశ్యమాలికను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారిని అనుసరించి చేస్తోంది ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రకటనలు. అగ్ని ప్రమాదం సంభవిస్తున్నప్పుడే వెంటనే సంబంధించిన వెంటనే
మేమున్నామంటూ రక్షించడానికి ఆగమేఘాల మీద వచ్చేటటువంటి అగ్నిమాపక శకటం వాళ్ళు అందించే సేవల్ని మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అగ్నిమాపక సంబంధించినటువంటి శకటాన్ని గణగణమంటూ గంటలు మోగిస్తూ వెంటనే ప్రమాద స్థలానికి చేరుతోంది ఈ శకటం. తర్వాత వీళ్ళని అనుసరించే విచ్చేస్తోంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి శకటం. నిర్వహిస్తున్న వివిధ ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. ప్రసూతి అత్యవసర సేవలతో పాటు అన్ని రకాల అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్ సేవలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కాల్ వెళ్ళిన వెంటనే నేనున్నానంటూ వారికి అన్నదానం చేసేటటువంటి 108 మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి 19 కాల్ వెళ్ళిందంటే చాలు ఉన్న స్త్రీలు కూడా సంతోషంగా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చు. గర్భవతి అయిన వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి. హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసాక కంగారు పడకండి. డాక్టర్ సలహాతో ART మందులు వాడి మాతృత్వాన్ని మరిన్ని వివరాలకు కాల్ 1097 జారీ చేసిన వారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ 108 అంబులెన్స్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రసవ సేవల కోసం రవాణా సౌకర్యాన్ని సంతోషంగా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చు. గర్భవతి అయిన వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి. హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసాక కంగారు పడకండి. డాక్టర్ సలహాతో ART మందులు వాడి మాతృత్వాన్ని ఆస్వాదించండి. మరిన్ని వివరాలకు కాల్ 1097. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. హెచ్ఐవి ఉన్న స్త్రీలు కూడా సంతోషంగా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చు. గర్భవతి అయిన వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో తప్పనిసరి రహదారి భద్రతకు సంబంధించి జారీ చేస్తున్న మార్గదర్శకాలను అమలు చేస్తూ 37వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా 2025 జనవరి 1 ప్రారంభమై 31 వరకు దిగ్విజయంగా కొనసాగిన రోడ్ సురక్ష అభియాన్ ప్రవాహ అనే అవగాహన కార్యక్రమం స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో వాహన ఎమర్జెన్సీ రెస్పాన్స్ వివిధ అసాంఘిక శక్తులను ఏ ఆపదనైనా క్షణాల్లో పసిగట్టి ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్నటువంటి అపూర్వమైన పథకం డ్రోన్ ఈ రోజు ఈ మైదానం నుంచి ఆవిష్కరణ సాగుతోంది. In a significant move towards law enforcement practice, the Nizamabad police has launched drone mobile patrolling as a part of its smart policing initiative. This cutting-edge technology is aimed at improving surveillance, deterring the criminal activities and రైతులకు